అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనం స్వయంవరం అనే ఒక చక్కటి కథను వినేద్దామండి. హలో మిస్ లలిత, బాగున్నారా? ఆగి తలెత్తి చూసింది లలిత. ఎదురుగా 6 అడుగుల అందగాడు, అదే మనోహరమైన మందహాసం, అవే కాంతులు చిమ్మే కళ్ళు. ఎస్, అతనే, నో డౌట్. 2 సంవత్సరాల క్రితం పెళ్లి చూపుల్లో ఆ మనోహరమైన నవ్వుతోనూ ఆ కాంతులు వెదజల్లే కళ్ళతోనూ తన అంగీకారం సూచించి తనలో ఆశలు రేపి ఆఖరికి తనకన్నా ఎక్కువ కట్నం ఇస్తున్నవారున్నారని తనని నిరాకరించిన మనోహర్ ఇతనే కదూ. లలిత చివ్వున మొహం తిప్పేసుకొని అడుగు ముందుకు వేసింది. ఒక్క మాట ఆగండి, మీతో నాకు మాటలేమిటి? ఆగకుండానే అంది. ప్లీజ్ నా మాట వినండి. ఆమె వెనక అతను. అంత కోపం ఎందుకండి? నిజానికి కోపం తెచ్చుకోవాల్సింది నేను. వాట్? మీరా కోపం తెచ్చుకోవాల్సింది? కోపంగా అడిగింది. అవును, ఆనాడు పెళ్లి చూపుల్లో మీ మెరిసే కళ్ళతోనే పెళ్లికి సమ్మతిని తెలియచేసి నాలో ఆశలు చిగురింపజేసి చివరికి నేను నచ్చలేదని నన్ను నిరాకరించింది మీరు. అందుకు అయినా నాకేం కోపం లేదు. ఏమిటి మీరనేది? మీరు కదా మాకన్నా ఎక్కువ కట్నం ఇచ్చేవారున్నారని నన్ను వద్దన్నది. అయితే నేను విన్నది నిజమే అన్నమాట. ఏమిటి మీరు విన్నది? చెప్తా. ఇక్కడ కాదు, రోడ్డు మీద రుసరుసలాడుకుంటూ మాట్లాడుకుంటే బాగుండదు. అలా పార్కులో కూర్చుందాం రండి. మీకు ఇష్టమైతేనే. వీడు మోసగాడు కాదు అన్న నమ్మకం ఉంటేనే రండి. సదుద్దేశంతోనూ స్నేహభావంతోనూ అంటున్నాను. నాపై పూర్తి విశ్వాసం ఉంటే రండి. అతని సరళ స్వభావానికి, అతని మాటల్లో మృదుత్వానికి లలిత కోపం తగ్గింది. అసలు విషయం ఏమిటో అన్న ఆతృత కూడా కలిగింది. పదండి. థ్యాంక్స్, నా మీద నమ్మకం కలిగిందన్నమాట. ఇద్దరూ దగ్గరలో ఉన్న పార్కుకు వెళ్ళి కూర్చున్నారు. కొన్ని క్షణాలు మౌనం. ఇప్పుడు చెప్పండి, మీరు విన్న విషయం ఏమిటో? మీ అన్నయ్య గారు మీ పెళ్లి చేయడం ఇష్టం లేక వచ్చిన సంబంధాలన్నింటినీ తిరగొడుతున్నారట. మీరు పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే మీరు సంపాదిస్తున్న డబ్బు ఆయన చేతికి రాదని ఏదో ఒక వంకతో సంబంధాలని వెళ్ళగొడుతున్నారట. అది నేను విన్న విషయం. నేను నమ్మను. గిట్టని వాళ్ళు వేసిన పుకారు. అన్నయ్య ఎందుకు అలా చేస్తాడు? విన్నది చెప్పాను. నమ్మడం నమ్మకపోవడం మీ ఇష్టం. నిజమో కాదో తెలుసుకోవాల్సింది మీరు. నాకు మాత్రం నిజమనిపిస్తుందా? నా విషయంలో జరిగిన దాన్ని బట్టి నిజమే అనిపిస్తుంది. మీ విషయమా? అవును, మేము ఎక్కువ కట్నం ఆశించి మిమ్మల్ని నిరాకరించామని మీ అన్నయ్య గారు అబద్ధం చెప్పడాన్ని బట్టి నేను విన్నది కేవలం గిట్టని వాళ్ళు అన్న మాటలు కాదు, కొంత నిజం ఉందనిపిస్తుంది. ఫ్రాంక్గా చెప్పాను, ఏమీ అనుకోకండి. లలిత ఆలోచనలో పడింది. ఇదివరలో తన గురించి తను విన్న కొన్ని కామెంట్స్ గుర్తుకొచ్చాయి. పాపం, బంగారు బొమ్మలా ఉంటుంది. అంతేకాదు, ఎంతో అణకువగల పిల్ల. ఈ కాలం పిల్లల్లా కాదు, ఎవరైనా కళ్ళకద్దుకొని చేసుకుంటారు. ఆ అమ్మాయి అన్నావదిన్లు ఆ అమ్మాయి పెళ్లి జరగనివ్వరు. పెళ్లి చేసి పంపిస్తే ఆ అమ్మాయి తెచ్చే జీతం డబ్బు వాళ్ళకి దక్కదుగా. అందుకే వచ్చిన అన్ని సంబంధాలకి వంకపెట్టి చేయకుండా ఊరుకున్నారు. పాపం, తల్లి తండ్రి ఉంటే ఇలా ఉండిపోయేదా? ఇలాంటి కామెంట్స్ తన చెవిదాకా చేరేవి. అప్పుడు అంతగా పట్టించుకోలేదు. ఇప్పుడు నిశితంగా ఆలోచిస్తే మనోహర్ విన్నది నిజమేనని తనకే అనిపిస్తుంది. నిజమే, అమ్మా నాన్న ఉంటే తన్నిలా వదిలేసేవారా? ఈ ఆలోచనతో లలితకి కన్నీళ్ళు వచ్చాయి. అది చూసి మనోహర్ కంగారు పడిపోయాడు. అయ్యయ్యో, బాధపడకండి, మిమ్మల్ని రప్పించి బాధ పెట్టాను, సారీ అన్నాడు. మీరు బాధ పెట్టలేదు, నా పరిస్థితిని తలుచుకొని బాధపడుతున్నాను. వద్దండి, బాధపడి ప్రయోజనం ఉండదు. కాకతాళీయంగా ఇలా మనం కలుసుకోబట్టి మీకు అసలు నిజం తెలియచేసే అవకాశం కలిగింది. అవును, లేకపోతే అన్నయ్య నన్ను ఉద్ధరిస్తాడు అనే భ్రమలో ఉండేదాన్ని. నా గురించి నేను ఆలోచించుకునే అవసరం, సమయం వచ్చాయి. కొన్ని కుటుంబాల్లో సాంప్రదాయపరంగా వచ్చిన చాదస్తాలతోనూ అహంకారంతోనూ ఆడపిల్లకి వాళ్ళ జీవితాన్ని గురించి ఆలోచించుకునే అవకాశం ఇవ్వరు పెద్దవాళ్ళు. అంతా పెద్దవాళ్లే చూసుకుంటారులే అన్న నమ్మకంతో ఉంటారు చాలామంది ఆడపిల్లలు. అదే కొందరి పాలిట శాపం అవుతుంది. ఏ వ్యక్తికైనా సొంత అభిప్రాయాలు ఉండడం ముఖ్యం. కాలం ముందుకు దూసుకుపోతున్నా కాలానుగుణంగా మన జీవన వేగాన్ని పెంచుకోలేక ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టున్నాం. కాలంతో పాటు మన పద్ధతులు మార్చుకోవాలి. నిజమే అనిపించింది లలితకి.
తన విషయమే తీసుకుంటే జీవితంలో ఎంత వెనకబడిపోయానా అనిపిస్తుంది. చదువు, సంస్కారం, అందం, సంపాదన అన్నీ ఉండి సొంత ఆలోచనలు లేకపోవడం వల్లే తనకి దుస్థితి. అంతా అన్నావదినలే చూసుకుంటారు అన్న గుడ్డి నమ్మకంతో ఉంది ఇన్నాళ్ళు. ఈనాడు మనోహర్ కలవబట్టి అసలు నిజం బయటపడింది. లేకపోతే తనకి సంబంధాలు చూస్తున్నామని మభ్యపెడుతూ ఏదో సాకుతో కలిసి రావడం లేదని నిరాశ నటిస్తూ తన్ని ఇంకెన్నాళ్ళు మోసం చేసేవారో అన్నావదిన్లు. ఏమిటి దీర్ఘాలోచన? మీ మనసుకి షాక్ కలిగించానా? లేదు లేదు, నా మనసుకి ఆలోచించడం నేర్పారు. భలే వారే, ఇంక వెళదామా? ఇద్దరూ లేచి పార్కు గేటు బయటకు వచ్చారు. నాదో రిక్వెస్ట్, మనోహర్ అన్నాడు. చెప్పండి. మా ఇల్లు ఇక్కడికి దగ్గరే, రండి. ఒక్క 10 నిమిషాలు కూర్చుని వెళ్ళొచ్చు. ఎలాగూ ఇంతవరకు వచ్చారు కదా. ఏమిటి ఆలోచించుకోవాలా? నవ్వుతూ అడిగాడు. అక్కర్లేదు పదండి. తను నవ్వింది. అవును, మీరిక్కడే ఉంటున్నారా అడిగింది. అవును, విజయవాడ నుండి ట్రాన్స్ఫర్ చేయించుకొని వచ్చేశాను. మనోహర్ ఇంటికి వచ్చాక లాక్ ఓపెన్ చేస్తుంటే అడిగింది లలిత. మీ అమ్మగారు ఇక్కడ లేరా? ఏ, ఉందనుకొని వచ్చారా? లేకపోతే వచ్చేవారు కాదా అతను అడిగాడు. ఆహా, అలా అని కాదు, జస్ట్ తెలుసుకుందామని. రండి, లోపలికి వస్తూ అన్నాడు. మీ మదర్ విజయవాడలోనే ఉన్నారా? లలిత ప్రశ్నకి అతని మొహంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మా మదర్ 6 నెలల క్రితమే హార్ట్ అటాక్లో చనిపోయింది చెప్పాడు. అయ్యో, అలాగా? మరి మీ మిస్సెస్? నేను పెళ్లి చేసుకుంటే కదా మిస్సెస్ ఉండడానికి. మీకు పెళ్ళయిందని తెలిసిందే. అది మీ అన్నయ్య గారు ప్లే చేసిన ట్రిక్ అయి ఉంటుంది. సారీ, అనకూడదనుకుంటూనే మనసులో మాట అనేశాను. అది నా అభిప్రాయం సుమండి. లలితకి అర్థమైపోయింది అతనికి పెళ్ళైపోయిందని అన్నయ్య చెప్పడం అబద్ధమని. ఎంత నాటకం, ఎంత వంచన! ఇప్పటికైనా తను కళ్ళు తెరుచుకునే సువర్ణ అవకాశం వచ్చింది. లేకపోతే ఇలా వంచబడుతూ జీవితాంతం సంపాదించే యంత్రంలా అన్న, వదిన వాళ్ళ పిల్లలకి చాకిరీ చేస్తూ తన సంపాదనంతా వాళ్ళకి ధారపోస్తూ ఇప్పట్లాగే ఎప్పటికీ ఆర్థిక స్వాతంత్రం లేకుండా తనదంటూ జీవితం లేక మోడులా బ్రతుకు నీడ్చాల్సి వచ్చేది. ఏమిటి, మీ అన్నయ్య గారిని అన్నానని హర్ట్ అయ్యారా? లలిత తల అడ్డంగా ఊపింది. మిమ్మల్ని ఆనాడు పెళ్లి చూపుల్లో చూశాక నాకు అమ్మకి బాగా నచ్చారు. అమ్మ చాలా ముచ్చట పడింది. మీ అణకువ, వినయం, విధేయత చూసి ఎంతో పొగిడింది. అంతేకాదు, మీ సంబంధం కుదురుతుందని మేమిద్దరం నమ్మకం, ఆశ పెట్టుకున్నాం. అలా అయ్యింది. ఇద్దరం చాలా షాక్కి గురయ్యాం. నాకు ఇంకే అమ్మాయిని చూడాలనిపించలేదు. నేను కొంత షాక్ నుండి తేరుకున్నాక మళ్ళీ నా పెళ్లి ప్రయత్నాలు చేయాలని అమ్మ ఆశపడింది. ఈలోగానే తనకి మరణం ముంచుకొచ్చింది. ఒంటరిగా మిగిలిపోయాను. ఇంకా విజయవాడలో ఉండాలనిపించక ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయించుకొని వచ్చేశాను. నాన్నగారు నా చిన్నతనంలోనే చనిపోయారు. తల్లి తండ్రి తనే అయ్యి నన్ను క్రమశిక్షణతో పెంచింది. అటువంటి అమ్మ ఆశ తీరకుండానే వెళ్ళిపోయింది, నన్ను ఏకాకించేసి. అతని గొంతులో ఎంతో ఆవేదన. అతని దీన పరిస్థితికి లలితకి కన్నీళ్ళు వచ్చాయి. అది చూసి మనోహర్ మూడు మార్చుకొని నవ్వేస్తూ, వద్దండి, ఎదుటి వాళ్ళ కష్టాలకి, బాధలకి కన్నీళ్లు ఖర్చు చేయకండి అన్నాడు. లలిత కళ్ళు తుడుచుకొని అంది. మన కష్టాలకి వచ్చే కన్నీళ్ల కన్నా ఎదుటి వాళ్ళ కష్టాలకి హృదయం స్పందించి వచ్చిన కన్నీళ్లకే విలువ ఎక్కువ. ఎస్, కరెక్ట్, ఆణిముత్యం లాంటి మాట అన్నారు. అతను లోపలికి వెళ్ళి 10 నిమిషాల్లో టీ బిస్కెట్స్ ట్రేతో వచ్చాడు. తీసుకోండి. వద్దండి, మొహమాట పడింది. పర్వాలేదు, ఇక్కడికి వచ్చాక మీరు నాకు ఫస్ట్ గెస్ట్, కాదనకండి. స్వయం పాకమా? అవును, బయట తిండి తిని హెల్త్ ప్రాబ్లం తెచ్చుకోవడం ఎందుకని వంట అలవాటు చేసుకున్నాను. గుడ్ హ్యాబిట్, మెచ్చుకుంది. ఈసారి మనం కలుసుకుంటే మీకు లంచ్ అరేంజ్ చేస్తాను. నా పాక ప్రావీణ్యం చూద్దురు గాని నవ్వుతూ అన్నాడు. ఎంత మంచి మనిషి అనిపించింది లలితకి. లలిత, మనం ఇలా అనుకోని విధంగా కలుసుకోబట్టి నిజం తెలిసింది కానీ లేకపోతే మన మనసుల్లో అపార్థాలు శాశ్వతంగా అలాగే ఉండిపోయేవి. అవును, నిజమే. నేను గుర్తొచ్చినప్పుడల్లా కట్నానికి ఆశపడే కక్కుర్తి వెధవా అని తిట్టుకునేవారు. పకపకా నవ్వుతూ చెప్పాడు. భలేవారే, మరి మీరేమనుకునేవారో నా గురించి.
తను నవ్వేస్తూ అడిగింది. ఏమో, భుజాలు ఎగరేశాడు మనోహర్. నేను చెప్పనా? రంభా ఊర్వశి తలదన్నే రమణీలు అలామని అనుకుంది కాబోలు. నేను నచ్చలేదంది. బోడి అందం ఆవిడ అనుకునేవారు. లలిత మాటలకి మనోహర్కి నవ్వు ఆగని ప్రవాహంలా వచ్చింది. చప్పట్లు కొడుతూ పకపకా నవ్వుతున్న అతన్ని చూసి లలితకి ఎప్పటికీ ఇలా కలిసి నవ్వుతూ బ్రతికే భాగ్యం ఉంటే అనిపించింది. మనోహర్ నవ్వి నవ్వి, అబ్బా ఎంత నవ్వించారండి, ఏమో అనుకున్నాను సుమా, చతుర్లే అన్నాడు. అప్పుడు గుర్తొచ్చింది లలితకి, తనేమిటి చిరకాల పరిచితుడైనట్టు మనోహర్తో అంత చనువుగా మాట్లాడేస్తుంది అనుకుంది. అవును మరి, అతని మృదుమధుర భాషణ, అతిథి సంస్కారం తనలా మాట్లాడేలా చేశాయేమో. ఇంక వెళతానండి, చాలా థ్యాంక్స్. ఎందుకో? మీలాంటి ఉత్తమ వ్యక్తిని కలుసుకున్నందుకు, మీ సంభాషణ నన్ను నా మనసుని ప్రభావితం చేసినందుకు. మై గాడ్, చాలా పెద్ద మాటలు వాడేస్తున్నారు. పదండి, నేను వచ్చి మిమ్మల్ని ఆటో ఎక్కిస్తాను. లలిత వద్దని వారిస్తున్నా వెళ్ళి ఆటోని పిలిచి ఎక్కించాడు. మళ్ళీ లలిత మనసు నిండా ఆలోచనలు ముసురుకున్నాయి. అన్న నిజస్వరూపం బయటపడింది. అన్నా వదినల జిత్తులు తెలిసి వచ్చాయి. నా అన్నయ్య దేవుళ్లాంటివాడు అని ఎన్నాళ్ళు తను భ్రమించిన తన అమాయకత్వం గుర్తించింది. ఇంకా నయం కాదు, ఇప్పుడైనా జాగ్రత్త పడు, అంతరాత్మ హెచ్చరించింది. లలిత ఇంటికొచ్చేసరికి మోహన్ రావు ముందు హాల్లోనే పేపర్ చదువుకుంటున్నాడు. మామూలుగా అయితే ఎంతసేపు అయిందన్నయ్య ఆఫీసు నుండి వచ్చి అని పలకరించేది. అలా కాకుండా తలదించుకొని వెళ్ళబోయింది. ఏమ్మా, లేట్ అయిందా? బస్సు అందలేదా? ఆటోలో వచ్చావు అని అడిగాడు మనోహర్. అంది ముభావంగా. అలా ఉన్నావే, ఒంట్లో బాగుండలేదా? ఆప్యాయతకేం తక్కువ లేదు, నిరసనగా అనుకుంది. తలనొప్పి. ఆ 4 అక్షరాల సమాధానం చెప్పడానికి కూడా మనస్కరించలేదు లలితకి. అంత ఏహభావం ఏర్పడింది అన్నగారి మీద. అయ్యో అలాగా, మీ వదిన పిల్లల్ని తీసుకొని సినిమాకి వెళ్ళింది. వంట నిన్ను చేయమంది. నువ్వేమో తలనొప్పి అంటున్నావు. నొచ్చుకున్నాడు. పర్వాలేదులే, కొంచెం సేపు ఆగి చేస్తానులే అనేసి లోపలికి వెళ్ళింది. ఈవిడ గారికి వారానికి 4 సినిమాలు కావాలి కసిగా అనుకుంది వదిన్ని గురించి. నా సంపాదన కూడా గుంజుకోబట్టే కదా ఈ విలాసాలు ఆడంబరాలు. అన్నయ్య ఒక్కడి సంపాదన వల్ల తీరేవా ఈవిడగారి సరదాలు? పైగా తాహతకు మించిన గొంతెమ్మ కోరికలు కూడాను. అలసిపోయి వచ్చింది కదా అని ఒక్కరోజైనా తన ఇంటి దగ్గర ఉన్నప్పుడైనా ఒక కప్పు టీ చేసి ఇవ్వలేదు. నాకే అమ్ముంటేనా ఆఫీసు నుండి వచ్చేసరికి ఆదరంగా పలకరించి తనకు కావలసినవి సమకూర్చేది. తల్లిని తలుచుకోగానే లలితకి దుఃఖం ముంచుకొచ్చింది. డ్రెస్ అయినా మార్చుకోకుండా మంచం మీద వాలిపోయింది. అరగంట ఆగకుండా వచ్చిన దుఃఖం తన మనసు భారాన్ని కొంత తగ్గించింది. లేచి వెళ్ళి ఒక గ్లాస్ మంచినీళ్లు తాగి వంట మొదలుపెట్టింది. భోజనాల దగ్గర కూడా అన్న వదిన పిల్లలతో కూడా రోజులాగా సరదాగా స్పెండ్ చేయలేకపోయింది. భోజనం కూడా సరిగా చేయలేకపోయింది. అదేమిటమ్మా, సరిగా తినడం లేదు అని అన్నగారు ప్రేమ వలకబోస్తే, కడుపు నిండా తినమ్మా, ఆనక వదిన సరిగా తిండి పెట్టలేదని అందరూ నన్ను ఆడిపోసుకుంటారు అని వదినగారు సాగదీసుకుంది. బాగానే తిన్నానులే వదిన, అయినా ఒక్కరోజు సరిగ్గా భోజనం చేయనంత మాత్రాన నీకు నింద రాదులే అంది లలిత. 2-3 రోజులు గడిచినా లలిత మామూలు మనిషి అవలేకపోయింది. ఇంట్లో అందరితోనూ కలవలేకపోయింది. తన గదిలోనే ఉండిపోయి ఆలోచనలతో సతమతమైపోతుంది. తను పుట్టి పెరిగి ఆడిపాడి మసలిన ఇల్లు ఇప్పుడు పరాయి ఇల్లుగా అనిపిస్తుంది. స్వేచ్ఛగా మసల్లేకపోతుంది. తనకెవ్వరూ లేరు, ఒంటరిదాన్ని అన్న ఫీలింగ్ కలుగుతుంది. ఆ రోజు ఆఫీసు నుండి మోహన్ రావు ముందుగానే వచ్చున్నాడు. లలిత ఆఫీసు నుండి రాగానే, మీ వదిన ఈవేళ కూడా సినిమాకి వెళ్ళిందమ్మా అన్నాడు. అంటే వంట చేయమనేగా అర్థం అనుకుంది. మామూలేగా నిరసనగా, నిర్లక్ష్యంగా, కొంచెం కోపంగా కూడా అనేసి చకచకా లోపలికి వెళ్ళిపోయింది. మోహన్ రావుకి చెల్లెలి ధోరణి ఆశ్చర్యాన్ని కలిగించింది. ఈ మధ్య చెల్లెల్లో మార్పు కనిపిస్తుంది. ఇదివరకట్లా చనువుగా ఉండడం లేదు. ఎందుకో అనుకున్నాడు. లలిత పని ముగించుకొని స్నానం చేసి తన గదిలోకి వెళ్ళిపోయింది. మోహన్ రావు చెల్లెల దగ్గరకు వచ్చాడు. లలిత, నువ్వు 2-3 రోజుల నుండి మామూలుగా ఉండడం లేదు. ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ ఉండిపోతున్నావేంటి అడిగాడు.
అవునన్నయ్యా, నా గురించి, నా జీవితం గురించి ఆలోచించుకోవలసిన సమయం, అవసరం వచ్చాయి. నదురు బెదురు లేకుండా మనసులోని మాట చెప్పేసింది. మోహన్ రావు తెల్లబోయాడు చెల్లెలి మాటలకి. నీ మాటలు విచిత్రంగా ఉన్నాయమ్మా ఈవేళ అన్నాడు. సరేగాని అన్నయ్య, ఒక్క మాట అడుగుతాను, చెప్తావా? అడుగు. 2 సంవత్సరాల క్రితం విజయవాడ సంబంధం వచ్చింది, గుర్తుందా? ఆ, గుర్తుంది. ఇప్పుడు ఆ సంగతి ఎందుకు? వాళ్ళు కట్నం ఎక్కువ ఆశించారని అతనికి పెళ్ళయిపోయిందని చెప్పావు, గుర్తుందా? అవును, గుర్తుంది. అప్పుడు నువ్వు చెప్పిన మాట నిజమా అబద్ధమా? సూటిగా చెల్లెలు ప్రశ్నించేసరికి మోహన్ రావు కంగు తిన్నాడు. నోట మాట రాలేదు. చెప్పన్నయ్యా, నిన్నింకే ప్రశ్నలు వేయను, కారణాలు అడగను. ఈ ప్రశ్నకి మాత్రం సమాధానం చెప్పు. మోహన్ రావుకు అర్థమైపోయింది. ఎలా తెలిసిందో గాని లలితకి 2 సంవత్సరాల క్రితం తను చేసిన మోసం తెలిసిపోయింది. ఇప్పుడు నిజమేనని ఇంకో అబద్ధం చెప్తే ఇంకా మోసం చేసినట్టు అవుతుందనుకొని. నిజం కాదమ్మా. చాలన్నయ్యా, ఇంకేం చెప్పక్కర్లేదు. నాకు అతను నచ్చలేదని కూడా వాళ్ళకి చెప్పించావు. మోహన్ రావు తలదించుకున్నాడు. లలిత మనసు కరిగిపోయింది. అన్నలా తలదించుకొని అపరాధిలాగా తన ముందు నిలబడ్డం చూడలేకపోయింది. స్త్రీ సహజమైన జాలి లలిత మనసుని ఆవరించింది. ఇన్నాళ్ళు తనకు అండగా నిలిచిన అన్నయ్య గదా అనిపించింది. వద్దన్నయ్యా, బాధపడకు. నువ్వు బాధపడితే నేను మాత్రం చూడగలనా? ఇన్నాళ్ళు నా అన్నయ్య దేవుడు, నా గురించి అంతా తనే చూసుకుంటాడు అనుకుని నా గురించి, నా ఫ్యూచర్ని గురించి నేను ఆలోచించుకోకపోవడం కూడా నా తప్పే కదా. చెల్లెలు మామూలుగా అన్నా మోహన్ రావుకి ఆ మాటలు శూలాల్లా మనసుకి తగిలాయి. ఇంతలో భార్యాపిల్లలు రావడంతో ఆ టాపిక్ ముగిసింది. ఆ రాత్రి మోహన్ రావు భార్యతో లలితకి పెళ్లి చేసేయాలనుకుంటున్నాను అని చెప్పాడు. ఆ మాటకి బాంబు పేలినట్టు అదిరిపడింది కమల. ఇంత సడన్గా మీకు ఈ బుద్ధి పుట్టిందే? ఇప్పుడు పెళ్ళంటే మాటలా? డబ్బు కావద్దు అంది. ఎందుకు కావద్దు? కావాలి. మరెక్కడుంది అంత డబ్బు? లేకపోతే ఇంట్లో ఉన్నదంతా ఊడ్చిపెట్టి చెయ్యాలి అంటే మీ ఉద్దేశం? ఇంకా అర్థం కాలేదా? ఇంట్లో ఉన్న బంగారం, వెండి వగైరా క్యాష్గా మార్చేస్తాను. నేను చచ్చినా ఒప్పుకోను. ఎందుకు ఒప్పుకో? నా ఒక్కడి సంపాదనతోనే వచ్చాయా అవన్నీ? లలిత సంపాదనంతా దిగమింగాం కదా. ఎన్నైనా చెప్పండి, నా నగలవి అమ్మడానికి నేను ఒప్పుకోను. నువ్వొప్పుకునేదేమిటి? వాళ్లతో వీళ్లతో పోటీ పడి దుబారా చేయించి చేతిలో అవసరానికి సరిపడే డబ్బు లేకుండా చేశావు. అసలు నాది బుద్ధి తక్కువ. నీ వెధవ సలహాలు విని వచ్చిన మంచి సంబంధాలని తిరగొట్టాను. సలహాలు ఇచ్చినప్పుడేమో అవునేవ్, నిజమేనేవ్ అని నా సలహాలు పాటించి ఇప్పుడు వెధవ సలహాలు ఇచ్చావని నన్నంటారే. చెప్పాను కదా నా బుద్ధి తక్కువైందని. మీ చెల్లెలు మీరు నేనొచ్చేటప్పటికి మొహాలు వేలాడేసుకుంటే ఏమోలే అనుకున్నాను. ఇప్పుడు అర్థమవుతుంది. నేను లేకుండా చూసి ఏమేం చాడీలు చెప్పిందో మీ ముద్దుల చెల్లెలు నా మీద. అనవసరంగా దాన్ని అనుమానించకు. మీ అమ్మగారు నాన్నగారు చచ్చి ఈవిడ గారిని నా నెత్తి మీద పెట్టారు. గుదిబండని మెడకు తగిలించుకున్నట్లుంది. నోర్ముయ్ అరిచాడు మోహన్ రావు. పక్క గదిలో నుంచి అంతా వింటూనే ఉంది లలిత. మనసు భారమైంది. తను వీళ్ళకి గుదిబండ? అంత భారమైపోయానా? తను సంపాదించిందంతా అనుభవించి తనకి ఖర్చు పెట్టాలంటే గుదిబండనయ్యానా? ఇంత అన్యాయమా? నన్ను వీళ్ళకి భారంగా వదిలి మీరెందుకు వెళ్ళిపోయారమ్మా నాన్న అనుకొని వెక్కి వెక్కి ఏడ్చింది. పిచ్చిదానా, ఎందుకలా కుమిలిపోతావు? నీ మనసుని హరించిన మనోహర్ నీకుండగా నీకెందుకు ఈ బాధ? నీ గురించి ఆలోచించుకోవలసిన సమయం వచ్చిందన్నావుగా, ఆలోచించుకో. ఆత్మ ప్రబోధం. లలిత కనులు తుడుచుకుంది. అవును, ఆలోచించుకోవాలి, నిర్ణయించుకోవాలి. తన్ని చూశాక ఇంకే అమ్మాయిని చూడడం ఇష్టం లేదని మనోహరే అన్నారు. అంటే అతని మనసులో తనే ఉన్నట్టు కదా. ఆ ఒక్క మాట చాలు తన జీవిత బాటను తనెన్నుకోవడానికి. తనే స్వయంగా నిర్ణయించుకొని తన జీవితాన్ని తనే చక్కదిద్దుకోవాలి. దృఢంగా నిశ్చయించుకుంది. లలితకి మనోహర్ రూపం కళ్ళల్లో మెదిలింది. ఆనాడు తన అన్న మాటకి చప్పట్లు కొడుతూ పకపకా నవ్వుతున్న అతని మనోహరమైన రూపం కనుల ముందు సాక్షాత్కరించింది. ఎంత సహృదయుడు,
ఎంత సంస్కారవంతుడు. అవకాశం వచ్చినా కూడా మ్యారేజ్ ప్రపోజల్ తన దగ్గర తేలేదు. ఒక్క మాట కూడా పరిమితి మించి మాట్లాడలేదు. మర్యాద చేసి సగౌరవంగా పంపాడు. ఆడపిల్లని గదా అని సిగ్గుపడి సంకోచిస్తూ కూర్చోకూడదింకా. తనే చొరవ చేసి ముందడుగు వేయాలి. ఒక విధంగా ఇది స్వయంవరం. తన స్వయంవరం తనే ప్రకటించుకోవాలి. దృఢంగా నిర్ణయించుకొని గుండెని తేలికపరుచుకుంది లలిత. ట్యాక్సీలో నుండి దిగుతున్న లలిత మనోహర్లని మెడలో పూలదండలతో చూసిన మోహన్ రావు షాక్ తిన్నాడు. లోపలికొచ్చాక చెల్లెలతో అన్నాడు, ఈ విధంగా నాకు గుణపాఠం చెప్పావన్నమాట. గుణపాఠం చెప్పడం కాదన్నయ్యా, నీ గుండె బరువుని దించడం. ముందు మమ్మల్ని దీవించు. లలిత మనోహర్ వంగి జంటగా అతని పాదాలకి నమస్కరించారు. అన్నయ్య క్షమించు, తెగువ చూపాను. ఆ రాత్రి నీకు వదినికి జరిగిన ఘర్షణ విన్నాను. మీకు భారం కాకూడదనుకొని సాహసించి నేనంటే ఇష్టపడుతున్న మనోహర్కి నా నిర్ణయం తెలియజేశాను. నాకు అతనంటే ఇష్టమని నీకు తెలుసు. ఒక విధంగా స్వయంవరం అనుకో. ఆడంబరంగా ఖర్చు పెట్టి బాజా భజంత్రీలతోనూ బంధుమిత్రులతోనూ అట్టహాసంగా చేస్తేనే పెళ్లి కాదు. మనసులు కలిసి తోడు నీడగా బ్రతకాలనుకున్నాం. మా మనస్సాక్షే మాకు అగ్ని సాక్షి. గుడిలో దేవుడే మా పెళ్లికి సాక్షి. ఏ ఆడపిల్ల చేయని సాహసం చేశానేమో, నన్ను క్షమించన్నయ్యా. లేదమ్మా, సాహసం చేశావేమో గాని తప్పు చేయలేదు. తప్పు నాది. మీ ఇద్దరి పట్ల అపరాధం చేశాను. మీరిద్దరూ నన్ను క్షమించాలి. బావగారు, అంత మాట అనకండి. గతం వద్దు. పెద్దవారు, మీరు మా ఇద్దరిని మనసారా దీవించాలి. మనోహర్ అన్నాడు. ఇంతకీ మీరు ఎలా కలుసుకున్నామనేగా, తర్వాత అంతా వివరంగా చెప్తానన్నయ్యా. వదినా, నువ్వు అన్నయ్య పక్కన నిలబడు. మరోసారి జంటగా మా జంటను ఆశీర్వదించండి. వస్తా, ఒక్క నిమిషం అంటూ కమల పూజ గదిలోకి వెళ్ళి అక్షింతలు తెచ్చి భర్త చేతికి కొన్ని ఇచ్చింది. ఇద్దరూ మనస్ఫూర్తిగా దీవించారు నిండు మనసులతో.